నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్నప్పుడు డ్రోన్ దాడిలో మన భారతీయుడు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంతానం సెల్వన్ కృష్ణన్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇటువంటి సమయంలో అతడికి కంపెనీ అండగా నిలబడిందనమాట. వివరాల్లోకి వెళితే, విధి నిర్వహణలో ఉగ్రదాడికి గురై ప్రాణాలు కోల్పోయిన భారతీయ కార్మికుడు సంతానం సెల్వన్ కృష్ణన్ కుటుంబానికి కువైట్కు చెందిన ఆల్దికా ఫుడ్ గ్రూప్ మనం చూసుకుంటే మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన నీటి శుద్ధి కర్మాగారం పైన ఇరాన్ జరిపిన దాడిలో సంతానం సెల్వం కృష్ణన్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని సదరు సంస్థ నిర్ణయించింది. సంతాన కృష్ణన్ పొందే నెలవారీ జీతాన్ని రాబోయే 1 సంవత్సరం పాటు భారతదేశంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు చెల్లించనున్నట్లు సంస్థ ప్రకటించింది. తమ సంస్థ కేవలం లాభాల కోసమే కాకుండా సామాజిక మరియు మానవీయ బాధ్యతలు నెరవేర్చడంలోనూ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఈ యొక్క సహాయక కార్యక్రమాన్ని అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అన్ని రకాల అనుమతులు పొందినట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. పరాయి దేశంలో కష్టపడుతూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు పట్ల ఆ సంస్థ చూపిన ఈ ఉదారత పైన కువైట్లోని ప్రజలు మరియు సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పదే పదే ఎందుకు చెబుతూ ఉన్నానంటే కానీ, ఒక్కసారి మన ప్రాణాలు పోయాయి అంటే కానీ ఇండియాలో ఉన్న మన యొక్క కుటుంబం అనాథవుతుంది. మనం ఉన్నప్పుడే మన యొక్క కుటుంబాన్ని ఏమిరా ఎలా ఉన్నామని చెప్పేసి అడిగే వాళ్ళు ఉండరన్నమాట. ప్రస్తుతం సైరన్లు మోగినప్పుడు మాత్రమే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి. ఆ సైరన్లు ప్రతిరోజు మోగుతూ ఉన్నాయి, రోజుకు 4-5 మాటలు మోగుతూ ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం అని చెప్పేసి నిర్లక్ష్యం వహిస్తే కానీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.